ఈరోజు 1948 సెప్టెంబర్ 17 నాడు మన యొక్క తెలంగాణ అంటే హైదరాబాద్ స్టేట్కు విమోచన దినోత్సవం పరిగణిస్తున్నాము. ఆ రోజు పోలీస్ యాక్షన్ జరిగింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు పోలీస్ ఆపరేషన్ పోలో పెట్టి నిజాం నిరంకుశ పాలనను ఒక రకంగా అంతమొందించినట్టుగా ప్రభుత్వ పాలనలు అంటే ప్రజాపాలన జరిగినట్టుగా మనం ఈ రోజును తీసుకుంటూ ఇటు విమోచన దినోత్సవం ఇటు ప్రభుత్వ పాలన రెండింటిని కలుపుకుని మనం రెండు పేర్లు కూడా పెట్టుకోవడానికి ఇబ్బంది ఏం లేదు. సో డెమోక్రటిక్లా మనం వెళ్ళిపోయినట్టుగా స్టేటు మనము భావిస్తూ ఈ రోజును మనము ప్రజా పాలన దినోత్సవం ప్రభుత్వ పాలన దినోత్సవం అనే మాట తీసుకుని అదే ప్రకారంగా ఈ విమోచన దినోత్సవం అంటే రాసపాలన విమోచన దినోత్సవంగా భావిస్తూ మా యొక్క గితార్థి నుంచి మేమందరం దీన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాము. దీన్నే ప్రజలకు కూడా తెలంగాణ ప్రజలకు ముఖ్యంగా మేము దీన్ని వీడియో తరఫున అందిస్తున్నాము. సో ప్రజాపాలన పెద్ద కాన్సెప్ట్ అది. లాస్ట్ టైం కూడా మేము తిరిగినాము గితార్థి నుంచి, ఇప్పుడు తిరుగుతూనే ఉంటాము. రేపు వచ్చే గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో గ్రామాల నుంచి కూడా ప్రజాపాలన ఇవ్వాలని కోరుకుంటూ ఇర్రెస్పెక్టివ్ పార్టీ ప్రకారంగా ఉంటుంది కనుక గ్రామ పంచాయతీ పరిపాలన ఒక బ్యూటిఫుల్గా ఒక 5 మంది 6 మంది చొప్పున గ్రూప్స్ ఫామ్ అయ్యుకుంటూ అదే ప్రభుత్వాలు ఏర్పడుతుంది. అంటే ప్రభుత్వం అంటే ముఖ్యంగా బేసిక్ ప్రభుత్వం గ్రామ పరిపాలన కనుక అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి మండల పరిపాలన, నెక్స్ట్ జిల్లా పరిషత్, తర్వాత స్టేటు, సెంట్రల్. సో వీళ్ళందరికీ కూడా ఒక గ్రామం నుంచి స్టార్ట్ అవుతుంది కనుక గ్రామస్తుల నుంచి యువతులు ముఖ్యంగా ఫంక్షన్ సొసైటీస్ కూడా 5-6 మంది చొప్పున ఒక గ్రూప్స్ ఫామ్ అయ్యి రేపు గ్రామ పంచాయతీ యొక్క పరిపాలన కూడా పార్టిసిపేట్ కావాలని కోరుకుంటూ ఆ విధంగా గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేయాలి వాళ్ళకి. ఒక ప్రజా చైతన్యాన్ని తీసుకుపోవాలనే ఆలోచనతో నేను రేపు ఆగస్టులో ఎలక్షన్స్కి ముందు మేము స్టార్ట్ చేస్తాం. ఇక్కడ ఏ పార్టీ కాదు, ఓన్లీ గితార్థి, ఓన్లీ డెమోక్రసీ ప్రజాపాలనకే మేము ఇస్తాం. థ్యాంక్ యూ. ఎట్లా అండి.